తెలియజేస్తున్నాను. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫోన్ ట్యాపింగ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిందెవరో, చేయించిందెవరో అన్ని లెక్కలు తేలాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తి స్వేచ్ఛను హరించే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలన్నదే తమ డిమాండ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలన్నారు. కేవలం పొలిటికల్ నేతలే కాదు, పార్టీ కార్యకర్తల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం తీవ్ర దుర్మార్గమని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కేసులు నమోదైనవి. ఇమ్మీడియట్గా ఈ కేసులు ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలి, సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలి. దీంట్లో బాధ్యులైన వారిని అందరినీ కూడా తగినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కేసు విషయంలో. ఎందుకంటే ఒకరి ప్రైవసీని కంప్లీట్గా ఒకరు హరించడం అనేది చాలా దుర్మార్గం. భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఫోన్లు ట్యాప్ కాబట్టి సో ఇది ఒకరి కంప్లీట్గా వారి స్వేచ్ఛను హరించడమే తప్ప రాజకీయ కారణాల చేత పేర్లు చెప్పి రాజకీయ ప్రతి ఒక్కరి మామూలు కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి. ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మా ఫోన్లతో పాటు అనేక మంది కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి. సో ఈ ట్యాప్ చేసినటువంటి వాళ్ళకి ఎవరెవరికి సంబంధం ఉందో అవన్నీ వివరాలు బయటపడాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా